ఇండైరెక్ట్ ప్రమోషన్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇక్కడ నడుస్తుండదు. అదే జరుగుతుంది. ఒకటి సార్ ఇప్పుడు కీలకంగా ఏంటంటే దీంతో పాటు మరి అంశం ఇప్పటికే వైసీపీకి సంబంధించిన అరెస్ట్ విషయంలో పలు సందర్భాల్లో గతంలో కూడా కోర్టులు కీలక ప్రశ్నలు వేసి విస్తుపోయాయి అనేది. ఇప్పుడు తాజాగా ఈ తురకా కిషోర్ విషయంలో కూడా ఏకంగా మ్యాజిస్ట్రేట్ల తీరును కూడా తప్పుపట్టడం హైకోర్టు ఒక రకంగా విస్మయం వ్యక్తం చేయడం, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, ఏం జరుగుతుందని కోర్టు కూడా భావిస్తోంది. ఇంకొక ఏడాది ఒక 5-6 నెలల దాకా ఇలాంటివి ఉంటాయి. ఇక ఆ తర్వాత సీరియస్ అవుతారేమో అనుకుంటున్నా. బొట్టు దేవానంద్ గారు వచ్చేసారు కాబట్టి కాస్త గట్టిగా సీరియస్గా నిర్ణయించే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇట్లాంటి లెగసీని యాక్సెప్ట్ చేయరు, చాలా సీరియస్గా వ్యవహరిస్తారు. ఇదివరకు మ్యాజిస్ట్రేట్లకి సీరియస్గా నోటీసులు కూడా ఇవ్వమని ఆదేశించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయనని కాదు, అప్పుడు ఆయన ఉన్న టైంలో కోర్టు మ్యాజిస్ట్రేట్లకు నోటీసులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతున్నదంటే మ్యాజిస్ట్రేట్ అనేటటువంటి వాళ్ళు మన ప్రాంత న్యాయమూర్తి, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వట్లేదు. ఇక్కడ దబాయించేస్తున్నారు వీళ్ళు. అంటే మనకి జ్యుడిషియరీలో ఉండే ఒక ఫార్ములా, అంటే నేను లా చదువుతున్నప్పుడు నేర్చుకున్నది కానీ లేదా ఫీల్డ్లో నేను గమనించింది కానీ న్యాయమూర్తులతో వాళ్ళతో కూర్చున్నప్పుడు, అంటే మనం మీటింగుల సందర్భంగా ఇప్పుడు దాని పేరేమంటారు